ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనం యెషయా గ్రంథంలోని 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సృష్టిని సృష్టించిన మా సృష్టికర్త నీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. నీ సన్నిధిలో నాయన మరి ఒకసారి మేము చేరి వచ్చి ఉంటుండగా నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేసి మమ్మల్ని వెలిగించి మమ్మల్ని నాయన నీ వాక్యపు వెలుగులో నడవగలిగే కృపను మాకు అనుగ్రహించండి. ఈరోజు ధ్యానించుకోబోయే 5 అధ్యాయాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మీరే నాయన నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మమ్మల్ని మేము సరి చేసుకునేలాగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతూ మరి ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానంలో భాగము యెషయా గ్రంథము 16వ అధ్యాయం మొదలుకొని 20వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. దేవుని యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తిని కానీ ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనానికి అప్పగించే ముందు, ఆయన్ని శిక్షకు గురి చేసే ముందు చెప్పి కొడతాడు ఆయన. ఇదిగో, దిస్ ఈజ్ ద డిస్ట్రక్షన్, దిస్ ఈజ్ ద పనిష్మెంట్, దిస్ ఈజ్ ద జడ్జిమెంట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. నీ దేశం మీద, నీ కుటుంబం మీద, నీ జాతి మీద ఈ శిక్షను, ఈ యొక్క భయంకరమైనటువంటి నా తీర్పును నేను విధించబోతున్నాను. ఇది కొన్ని సంవత్సరాల్లో కొంతకాలానికి జరుగుతుంది. అయితే ఈ లోపల మీరు నా మాటకు విధేయత చూపించి నా ప్రవక్తల నోట నుండి నేను పంపిన గద్దింపు మాటకు మీరు లోబడితే నా కోపాన్ని వెనక్కి తీసుకుంటాను. లేని పక్షముగా ఖచ్చితంగా మీరు నాశనం అవుతారు అనేది దేవుడు మరి ముందు నుంచి కూడా ఆయన ప్రవక్తల ద్వారా ఆయన యొక్క ప్రవచన వాక్యాన్ని పంపి ఆయా దేశాన్ని శిక్షించడం జరుగుతుంది. ఈరోజు మనం ధ్యానించే వాక్యము మోయాబీల మీద, దమస్కు దేశస్తుల మీద, అషేరీయుల మీద, ఐగుప్తీయుల మీద, అలాగే ఇథియోపియా వారి మీద దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీదకి రాకమునిపే ఆయన సేవకుడైన యెషయా ద్వారా పలికిన మాటలను మనం ధ్యానించుకుందాం. 16వ అధ్యాయం, ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో మనం 15వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు మోయాబీల మీద దేవుడు పంపే శిక్షణ గురించి ధ్యానించుకున్నాం. ఆ 15వ అధ్యాయం యొక్క కంటిన్యూషనే 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయం కూడా మోయాబీల మీదకి దేవుడు పంపే శిక్ష. చదువుదాం. యెషయా గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. అరణ్యపు తట్టునున్న శలా నుండి దేశం నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సీయోను కుమార్తె పర్వతమునకు పంపుడి. చాలు. మోయాబీల పరిస్థితి ఏంటంటే, వారు ఎక్కువ గొర్రెల కాపర్లు, వారు గర్వాంధులు, వారికి ఉన్న దాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటారు. దేవునికి విరోధంగా జీవించే జాతి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలును చూసి అసూయపడువారు. ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుకు బంధువులు మోయాబీలు. మోయాబు నుండి వచ్చిన వారు మోయాబీలు. ఎవరండి వీరి యొక్క ఫోర్ ఫాదర్ ఎవరంటే లోతు కుమారులతో ఘోరమైన వ్యభిచారపు క్రియ తన తండ్రికి మద్యము తాగించి తండ్రి ద్వారా సంతానం కనగా పుట్టినవాడు మోయాబు. అందుకనే మోయాబు అనే పేరుకి అర్థము తండ్రి నుండి వచ్చినవాడు. ఫ్రమ్ ద ఫాదర్ అనే మాట, అనే అర్థం ఇచ్చే మాట మోయాబు. ఆ మోయాబు ద్వారా మోయాబీల యొక్క సంతానం అంతా. సో ఈ మోయాబీలు ఒక రకంగా ఇశ్రాయేలీలకి బంధువులైనప్పటికీ ఈ ఇశ్రాయేలీలకి మోయాబీలకి అసలు పడేది కాదు. ఈ మోయాబీల రాజు బాలాకు ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి ప్రవక్త అయిన బిలామును పంపి ఇశ్రాయేల్ని శపించడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. అయినప్పటికీ మరలా మోయాబీలతో ఇశ్రాయేల్కి బంధుత్వం, రిలేషన్ అలా కొనసాగుతూనే ఉంది. రూతు గ్రంథంలో మనం చూస్తే మరలా ఆ యొక్క బంధుత్వం కనబడుతుంది. రూతు మోయాబీయురాలు అయినటువంటి రూతు బోయాజుని పెళ్లి చేసుకున్నది. బోయాజుని పెళ్లి చేసుకోగా ఒబేదు పుట్టాడు, ఒబేదుకి యెషయా పుట్టాడు, యెషయాకి దావీదు పుట్టాడు, దావీదు గోత్రం నుంచి యేసుప్రభు వచ్చారు. మరలా మోయాబీలు ఇశ్రాయేలీలతో కలిసిపోయారు. యేసుక్రీస్తు వంశావళిలో వారికి ప్లేసు కూడా దక్కడం మనం చూస్తున్నాం. అయితే ఈ మోయాబీలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు
ఇశ్రాయేలీల్నే యూదుల్నే దేవుడు ఊరుకోలేదు, వీరిని ఎందుకు క్షమిస్తాడు? వీరి మీదకి కూడా దేవుని శిక్ష రప్పిస్తూ ఉన్నాడు. అయితే ఏ దేశస్తుల మీద కన్నా దేవుడు శిక్ష రప్పించి కొట్టేవాడు ఆయనే, జాలి చూపువాడైనా, వాళ్ళని బట్టి సంతాపం చేసేవాడు ఆయనే, మరలా ఆయన చేయి చాపి పైకి లేపేవాడు కూడా ఆయనే. కాకపోతే ఆయనకి కొట్టడం ఇష్టం లేదు, కానీ కొట్టకపోతే మారే పరిస్థితి లేదు. అందుకనే దేవుడు గద్దిస్తున్నాడు. ఈ మోయాబీలను అంటున్నాడు, ఇంతకుముందు మీరు మీ శత్రువుల మీద మీ మీదకు వచ్చినప్పుడు, అనగా యూదులకి మోయాబీలకి యుద్ధం జరిగినప్పుడు, మోయాబీలు ఓడిపోయినప్పుడు యూదులకి ఏం చేసేవారంటే, ఈ ఇశ్రాయేలుకి మోయాబీలు కప్పం కట్టేసి క్షేమంగా ఉండేవారు. ఈ మోయాబీలు రాజు ఏం చేశాడో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవమ్మా. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అది పన్ను ఇచ్చేసేవాడు. ఆ రోజుల్లో ఒక దేశం బలహీనంగా ఉంటే, బలమైన దేశంతో యుద్ధం చేయలేని స్థితిలో సంవత్సరానికి ఇంత పన్ను కట్టేసి వాళ్ళ దేశంలో హ్యాపీగా ఉండేవారు. ఇశ్రాయేలు రాజుకి మోయాబు రాజు 1,00,000 గొర్రె పిల్లల సంవత్సరానికి పన్ను కట్టేస్తూ క్షేమంగా ఉండేవాడు. దేవుడు అంటున్నాడు మోయాబుతో, అరే నాయన, ఇంతకుముందు ఏదో పన్నులు కట్టేసి నువ్వు కాపాడుకునే స్థితి రాదు, ఇంకా ఆ స్థితికి కూడా నువ్వు దిగజారిపోయావు. చదవండి. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతములకు పంపుడి అని ఒకప్పుడు రోజులవి. అయితే తర్వాత 2వ వచనం, గూటి నుండి చెదరి ఇటు అటు తిరుగు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడదురు. అది ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే, నేను నీ గూటిని తీసేస్తున్నా, నీ గూటిని చెదరగొడుతున్నా. శత్రు రాజ్యము, బలమైన రాజ్యం వచ్చి నీవు కట్టే కపానికి, నీవు కట్టే పన్నుకి వారు టెంప్ట్ అవ్వరు. నీ యొక్క గూటిని చెదరగొడతా, నీ యొక్క స్త్రీలు అటు ఇటు ఎగురు పక్షుల వలె, గూటి చెదిరిన పక్షి ఎలా ఎగురుతుందో ఆ యొక్క దీన దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారిపోతారు. తర్వాత 3వ వచనం, ఆలోచన చెప్పుము, విమర్శ చేయము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనిమ్ము, నీయుము, చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియక్కుము. నేను ఇక్కడ మరలా ఈ యొక్క యోధా ప్రజలకి మోయాబీల మీద జాలి కలుగులాగున, చెదరిపోయిన వారిని మరలా మీరు వెళ్ళి వారిని పట్టించి శత్రువుల చేతికి అప్పగించకుండా వారి మీద జాలి చూపండి అని చెప్పి యోధా ప్రజలకి ఇక్కడ చెప్పబడుతున్నది. 4వ వచనం మనం చూస్తే, నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము, దోచుకుని వారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. అది మరలా దేవుడు యోధాతో చెప్తున్నాడు, వారికి నీవే ఆశ్రయం అనుగ్రహించు, వారిని ఆదుకో. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను, అనగద్రుక్కు వారు దేశంలో లేకుండా నశించిరి. అది దేవుడు మరలా మోయాబుని రెస్టోర్ చేస్తున్నాడు. ఎలా రెస్టోర్ చేస్తున్నాడట? యోధా ద్వారానే. ఎవరట యోధా ద్వారా? మరలా యోధాలోనికి రక్షకుడు. ఇక్కడ ఈ యొక్క అధ్యాయాల్లో మనకి రక్షకుడు అని యేసుక్రీస్తు వారి గురించి మళ్ళీ మనకు కనబడుతుంది. కృపాసనము, మరలా ప్రభు కృపాసనం దగ్గరికి సమస్త ప్రజలు చేరతారు. కృప వలన సింహాసనం స్థాపింపబడుతుందట. 5వ వచనం చదవండి. కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవ్రించును. ఇది మరలా 2వ రాకడలో యేసు ప్రభు యొక్క మిలీనియం 1000 ఏండ్ల పాలనలో యేసు క్రీస్తు వారు కృపాసీనుడై సింహాసనాసీనుడై ఏ విధంగా సర్వలోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు అనే మాటకి ఇక్కడ ఒక మెస్సేజ్ని గురించిన ప్రవచన వాక్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత 6వ వచనం నుండి మనం చూసినట్లయితే 6వ వచనంలో మోయాబు పడిపోవడానికి గల కారణం ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు అయ్యో అంటున్నాడు కానీ మోయాబుని చూసి, కానీ ఆయన కొట్టడానికి గల కారణం అట మోయాబు యొక్క గర్వం. మహాజ్ఞాని సొలొమోను అంటాడు కదా, ఒక నాశనానికి ముందు గర్వము నడుచును. చదవండి 6వ వచనం. మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము, వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము, వారు వదరుట వ్యర్థము.
వారు వదరుట వ్యర్థము. ఇక్కడ యెషయా భక్తుడు మోయాబు గర్వం గురించి చెప్తుంటే ఇర్మియా భక్తుడు కూడా ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇర్మియా 48:29. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. వారు అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చాయి. రైట్. ఇక్కడ ఇర్మియా భక్తుడు యెషయా భక్తుని తర్వాత, యెషయా భక్తుని కాలంలో మోయాబీయులు గర్వాంధులు అంటున్నాడు. ఇర్మియా భక్తుని కాలానికి వచ్చేటప్పటికి కూడా వీళ్ళ గర్వంలో మార్పు లేదు. అందుకనే వారి యొక్క డిస్ట్రక్షన్, వారి యొక్క నాశనం తథ్యం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ గర్వానికి వారి నోటి నుండి వచ్చే గర్వపు మాటలకు భిన్నంగా దేవుడు ఏం రప్పించబోతున్నాడు చూడు. కావున 7వ వచనం, కావున మోయాబును గూర్చి అంగలార్చుదురు. గర్వపు మాటలు పోయి అంగలార్పు వస్తుందట. అందరూ అంగలార్చుదురు. మోయాబీలారా, కేవలము పాడయున్న కిర్హేరెసెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. సో ఈ యొక్క వచనం 6వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు మోయాబీల యొక్క అంగలార్పే. కనుక మనం ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రతి వచనం వెళ్ళట్లేదు, కానీ ఆ యొక్క అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన వచనాలు మాత్రమే మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. 12వ వచనం గురించి మోయాబు ఏ విధంగా అంగలారుస్తుంది, వారి శత్రువుల చేతి కింద వారు ఎలా నలగొట్టబడతారు, వారి యొక్క దేశ ప్రజలు ఎంత దౌర్భాగ్య స్థితికి, భయంకరమైనటువంటి కరువు కాటకాలకి ఎలా దిగజారిపోతారు అనే విషయాలన్నీ కూడా దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. చివరిగా 13-14 వచనాలు మనం చూస్తే, పూర్వకాలంలో యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును. అది ఇక్కడ ఒక ఫ్రేజ్ యూజ్ చేస్తున్నాడు భక్తుడైన యెషయా, కూలివాని లెక్క ప్రకారంగా 3 ఏళ్ళుగా అనే మాట. ఇంకా నెక్స్ట్ అధ్యాయాల్లో కూడా ఇదే మాటలు వస్తూ ఉంటుంది, కూలివాని లెక్క ప్రకారముగానే. కూలివాని లెక్క ప్రకారం అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ రోజుల్లో పాలేరుల్ని, ఆ రోజుల్లో నిన్న మొన్నటి వరకు ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో ఓ సంవత్సరానికి ఒక ఇంటి దగ్గర, ఒక రైతు దగ్గర పాలేరుతనం పెట్టేస్తారు. లేకపోతే 10 సంవత్సరాలకి ముందే డబ్బు తీసుకుంటారా, ఎంతో ఇస్తారో, 20,000 25,000 ఇస్తారు, దానికి ఒక 5 సంవత్సరాలకు పాలేరులా అంటారు అంతే. ఇంకా 5 సంవత్సరాలు ఈ నచ్చకపోయిన అక్కడే ఉండాలా. ఇంకా 5 సంవత్సరాల తర్వాత అది ఇంకా ఎక్స్టెండ్ అవ్వదు, వచ్చేయాలి. ఆ ఇక డీల్ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు కూడా ఆ వ్యక్తి ఆ రైతు దగ్గర పని చేయవలసిన అవసరం లేదు. అంటే కూలివాని లెక్క ఏ విధంగా అయితే ఉంటుందో అది ఇంకా తగ్గకుండా అలా ఎక్స్టెండ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా అదే విధంగా నేను ఈరోజు చెప్తున్నాను, కూలివాని లెక్క ప్రకారం వితిన్ 3 డేస్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఎంటైర్ మోయాబైట్స్. మోయాబీలందరినీ నేను నాశనం చేయబోతున్నాను, ఇదే నా యొక్క వాక్కు అని చెప్పి దేవుడు మోయాబు నాశనంను గురించి సెలవిచ్చిన వాక్కు. అదేవిధంగా మోయాబు నాశనం అవడం చరిత్రలో మనం చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ అధ్యాయాల్లో మోయాబుతోనే కాదు, దమస్కును గురించి, ఆ తర్వాత ఐగుప్తుని గురించి, ఆ తర్వాత కూష్ అనగా ఇథియోపియా దేశము గురించి ఏ విధమైనటువంటి ప్రవచనం యెషయా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రవచనాలు ఒక సత్యాన్ని మనం గమనించాలి. ద ఇమ్మీడియట్ డిస్ట్రక్షన్ అండ్ ద లేటర్ డిస్ట్రక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. 2 వారు గర్వాంధులై వారు మారు మనసు లేని ప్రజలుగా ఉంటే, ప్రక్కన ఉన్న అషేరీయుల ద్వారా, ఇటుపక్కన ఉన్న బబులోనీయుల ద్వారా, లేకపోతే ఐగుప్తీయుల ద్వారా మిమ్మల్ని ఎలా నాశనం చేయబోతున్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి 2వ రాకడలో నాశనం అయిపోయిన మీరు పశ్చాత్తాపడి ప్రభువు తట్టు తిరిగినట్లయితే మరలా మీ జాతిని, మీ ప్రజలను, మీ దేశాలని దేవుడు ఎలా రెస్టోర్ చేయబోతున్నాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో అన్యజనులు సైతము ఆయన వైపు తిరుగుతారు. నాట్ ఓన్లీ జస్ట్ రెస్టోరేషన్ టు ఇజ్రాయలైట్స్ బట్ టు ది ఎంటైర్ వరల్డ్, irrespective of their caste, color, region and creed. వారి జాతి, మత, ప్రాంత భేదాలు లేకుండా, రంగు, వారికి భాష తారతమ్యాలు లేకుండా, యేసయ్యా నీవే నా రక్షకుడు అని కోరిన ప్రతి ఒక్కడిని అతడు ఐగుప్తీయుడా, అషేరీయుడా, లేకపోతే ఈ యొక్క మోయాబీయుడా అనే భేదం లేకుండా దేవుడు మరల వారిని రెస్టోర్ చేయబోతున్నాడు. ఈ యొక్క ప్రవచన వాక్యాల్లో ప్రస్తుత పాపము నిమిత్తము ప్రస్తుతం రాబోయే శిక్ష, ఒకవేళ మారకపోతే ఫ్యూచర్లో జరగబోయే నాశనము,
ఒకవేళ మారితే దేవుడు మరలా ఆ దేశాన్ని ఎలా పైకి లేపుతున్నాడు అనే విషయాలు కూడా ఈ యొక్క ప్రవచన వాక్యాల్లో మనకు చూడొచ్చు. తర్వాత 17వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. ఈ 17వ అధ్యాయము దమస్కును గూర్చిన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చదువుదాం. 17వ అధ్యాయం 1వ వచనం. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగా నగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. చాలు. దమస్క్ అంటే ఏ దేశం అండి? దమస్కు అనేది ఏ దేశపు యొక్క క్యాపిటల్? సిరియా దేశపు యొక్క క్యాపిటల్. సిరియా దేశము ఎవరితో కలిసిందండి? ముందు ఎపిసోడ్స్లో మనం ధ్యానించుకున్నాం. 2 దేశాలు కలిసి యోధా రాజ్యాన్ని, యోధా దేశాన్ని, యెరూషలేం నాశనం చేయడానికి ప్లాన్ వేసాయి. ఏంటా 2 దేశాలు? ఇస్రాయేలు, రెండవది సిరియా. ఇస్రాయేల్ యొక్క మరొక పేరు ఎఫ్రాయిం రాజ్యం. అలాగే సిరియా రాజ్యానికి వారి క్యాపిటల్ ప్రకారంగా దమస్కు. ఈ 2 కలిసి యోధాని నాశనం చేయడానికి చూస్తే దేవుడు అన్నాడు యోధాతో, నువ్వేం కంగారు పడుతుంది, నేను 2 దేశాలు నేను నాశనం చేస్తున్నాడు. అదే మాట్లాడి కనబడతాయి. తర్వాత 3వ వచనం మనం చూసినట్లయితే, ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును. అసలు ఎఫ్రాయిముకి అసలు దుర్గమే, ఒక ఆశ్రయమే లేకుండా పోతుంది. దమస్కునకు రాజ్యము లేకుండును. దమస్కు రాజ్యాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఇశ్రాయేలు ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. ఈ విధంగా ఆ 2 దేశాలని, ఇస్రాయేల్, నార్త్ ఇజ్రాయేల్ అయినటువంటి ఎఫ్రాయిం రాజ్యాన్ని, వారు ఎవరినైతే ఆశ్రయంగా చేసుకున్నారో దమస్కస్ అనగా సిరియన్ని, దేవుడు అడ్రస్ లేకుండా చేసి సమస్తాన్ని కూల్చి పాడేస్తానంటున్నాడు. దేవుడు కూల్చేసిన తర్వాత అప్పటి వరకు దేవుడు వారి మీద ఆయన కోపాన్ని చూపించక ముందు ఈ సిరియన్లు ఈ దమస్కస్ ప్రాంతానికి చెందిన వారందరూ కూడా వారి బలిపీఠాలు, వారి దేవతలను ఆశ్రయించే వారందరూ కూడా దేవుని దెబ్బకు తాళలేక, దేవుని దెబ్బకు తట్టుకోలేక అప్పుడు వారి విగ్రహాలను ప్రక్కన పెట్టి దేవుని వైపు తిరిగే కాలం రాబోతుంది అంటున్నాడు. చదువుదాం ఆ మాట. 7వ వచనం, 8వ వచనం. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వాని కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. చూడండి ఎంత చక్కటి మాట. ఆ దినమున వారి చేతులు చేసిన బలిపీఠం వైపు తిరగరట. అరే బాబు, ఇంతకాలం మనం ఆరాధించే దేవుళ్ళు, మనం చేసుకున్న దేవుళ్ళు, మనమే దేవుడిని తయారు చేస్తే అతడి దేవుడు ఎలాగవుతాడు అనే బుద్ధి అప్పుడు వస్తుందట. ఎప్పుడు వస్తుందట? శత్రువుల చేతిలో నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి, ప్రభువా నీవే నా ఆశ్రయం అని ప్రభు తట్టు తిరుగుతారట. ఎప్పుడు దేవుడు వారిని ఎలా నాశనానికి అప్పగిస్తున్నాడట? 1 యుద్ధము, 2 కరువు, భయంకరమైన కరువు. ఇక్కడ మనకి 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ 3 వచనాల్లో కూడా, 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ 3 వచనాల్లో కూడా వీరు నాశనం అయిపోవడానికి గల కారణము వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలను బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం మాత్రమే కాదు, భయంకరమైన కరువుకు అప్పగించబోతున్నాడు. ఆ కరువు తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక దేవుని వైపు తిరుగుతారు. తర్వాత 12వ వచనం నుండి అప్పుడు అనుకుంటారు, ఓహో అని జనులు అనుకుంటారు, ఇశ్రాయేలు యొక్క శత్రువులు ఏమైపోయారు అంటాడు. చదవండి 12వ వచనం. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును, జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలను అనగా యూదులను బాధపరిచిన ప్రతి శత్రువుని దేవుడు తరిమి కొడుతున్నాడు. లాస్ట్ 14వ వచనంలో మనం చూస్తే, సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాక మునుపు లేకపోదురు, ఇదే మమ్మను దోచుకుని వారి భాగము. అది మమ్మును అంటే ఇక్కడ ఎవరిని పెట్టాలి? ఇక్కడ మమ్మునంటే ఎవరు? ఈ యెషయా ఏ దేశానికి చెందినవాడు? ఏ రాజ్యానికి, ఏ గోత్రానికి, ఏ జాతికి చెందినవాడు? యోధా దేశము, యోధా రాజ్యము, యోధా గోత్రం. ఈ యూదులు, బెన్యామీను, లేవీలు కలిసి ఉంటున్న సౌత్ ఇజ్రాయెల్. ఈ దేశం మీదకి వచ్చిన వారికి పట్టే గతి ఇదే అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదే మమ్మను దోచుకొని వారి భాగము, మా సొమ్ము దొంగిల వారికి పట్టు గతి ఇదే అని. ఇది ఆ యొక్క దమస్కుల గురించి అనగా సిరియన్ల గురించి చెప్తున్న దేవుని యొక్క దేవోక్తి ప్రవచన వాక్యము. తర్వాత 18వ అధ్యాయం ధ్యానించుకుందాం. 18వ అధ్యాయం అంతా కూడా కూషీల గురించి. కూషీలు అంటే ఎవరండి?
ఇథియోపియన్స్ అంటే అనగా నల్ల జాతి ప్రజలు. అందుకనే వారిని వివరిస్తూ ఉన్నత దేహులు, ఎత్తైనటువంటి వారు, నునుపైన శరీరం కలిగిన వారు అనే మాటని ఇక్కడ ఇథియోపియన్ల గురించి ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. చదువుదాం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారునునగు జనమునొద్దకు, దూరములోనున్న బేకర జనమునొద్దకు పోవుడి. చాలు. ఇది మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఇథియోపియాని దేవుడు కొట్టబోతున్న, ఆ యొక్క కూషీలకు దేవుడు పంపబోతున్న శిక్ష. ఆ శిక్షతో వారికి బుద్ధి చెప్పి, ఆ శిక్షను వారికి మారు మనసు తేవడానికి, వారిలో పశ్చాత్తాపం తీసుకురావడానికి దేవుడు శిక్షను ఒక సాధనంగా ఉపయోగించి వారిని కొట్టగా 7వ వచనంలో వారి పశ్చాత్తాపం కనబడుతుంది. 7వ వచనం చదువుదాం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మం గలవారును, దూరంలోనున్న బేకరమైన వారును, నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. రైట్. ఎవరు తేబడతారట? ఈ యొక్క నునుపైన చర్మం కలిగిన వారు, ఎత్తైన వారైనటువంటి ఈ కూషీలు దేవుని పాదాలు పట్టుకోవడానికి మరలా దేవుని దగ్గరికి, ఆ యొక్క సియోను పర్వతమున దగ్గరకు వస్తారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క దేశమును దేవుడు కొట్టి బుద్ధి చెప్పి, అరే నీ విగ్రహాలు కాదు, నీ దేవుళ్ళు కాదు, నీ బలము కాదు, నీ యొక్క ఆర్మీ కాదు, రా ప్రభు పాదాలు పట్టని ప్రపంచమంతా క్రీస్తు పాదాల యొద్దకు వచ్చే రోజు రాబోతుంది. దెబ్బలు తిని వచ్చే కన్నా దెబ్బలు కొట్టకముందే మారు మనసుతో రావడం అనేది గొప్ప భాగ్యము. ఈ యొక్క కూషీలు ఐగుప్తీయుల బలం తీసుకుని, కూషీలు ఐగుప్తీయులు కలిసి వేరే దేశస్తులతో యుద్ధాలు చేసేవారు. ఇవి ఐగుప్తీయుల యొక్క రథాలు, ఐగుప్తీయుల యొక్క గుర్రాలు ఫేమస్. కూషీలు ఏమో శారీరకంగా చాలా బలవంతులు. వీళ్ళిద్దరూ కలిసి కతిమాద రాజ్యాలను దోచుకునే వారిని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని దోచుకునే వారిని నేను పంపిస్తున్నాను. అందుకనే 18వ అధ్యాయం కూషీల గురించి అయితే 19వ అధ్యాయము ఐగుప్తీయుల గురించి చదువుదాం. 19వ అధ్యాయం మొదటి వచనం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. దేవుడు ఇప్పుడు ఆయన కర్ర ఎవరి మీద ఎత్తాడు? ఐగుప్తీయుల మీద ఎత్తాడు. మీ విగ్రహాలు మిమ్మల్ని కాపాడతాయేమో చూసుకో, మీరు పూజించే మీ యొక్క దేవతలు మిమ్మల్ని కాపాడతారేమో చూసుకో, మీరు ఆరాధించే సూర్య దేవతలు మిమ్మల్ని, నైలు దేవతలు మిమ్మల్ని కాపాడతారేమో చూసుకో అని చెప్పి దేవుడు ముందే ఐగుప్తీయులు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఐగుప్తు దేశాన్ని దేవుడు డిస్ట్రాయ్ చేయడానికి దేవుడు ఏ దేశాన్ని రప్పించాడంటే, ముందుగా ఆ దేశం మీదకి శత్రువుని రప్పించడం కాదట, దేశం మీదకి దేశాన్ని ప్రేరేపణ చేశాడు. అంటే ఏంటట? సివిల్ వార్ అంటే ఏంటి? దేశంలో ఉన్న ప్రజలు వారి మీద పార్టీలు కొట్టుకుంటున్నట్టుగా, విత్ ఇన్ ద స్టేట్స్, విత్ ఇన్ ద పట్టణాలు దెబ్బలాడుకుంటున్నట్టుగా దేశము మొక్కలుగా చేసి దేశాన్ని బలహీనపరిచిన తర్వాత శత్రువు చేతిలో సర్వనాశనం అయిపోద్ది. వారిని ఏలేవాడు ఇంకొక రాజుని రప్పిస్తాడు దేవుడు. ఆ రాజు బహుమూర్ఖుడు, బహుబలవంతుడు. అతడే అశ్షూరీయుల యొక్క రాజుని రప్పించి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనానికి అప్పగించాడు దేవుడు. చదవండి 2వ వచనం. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను. చాలు. పట్టణముతో పట్టణము యుద్ధం చేయను. విత్ ఇన్ ద ఐగుప్తు దేశంలోనే ఆ యొక్క ప్రజలు ఒకరితో ఒకరు, సహోదరులతో సహోదరులు, ఐగుప్తీయులతో ఐగుప్తీయులే కొట్టుకు చచ్చే పరిస్థితికి దిగజారిపోయినప్పుడు దేశం ఏమైపోద్ది? బహుబలహీనం అయిపోద్ది. అప్పుడు బలహీనం అయిపోయిన తర్వాత బలమైన రాజుని మీ దగ్గరికి రప్పిస్తానంటున్నాడు. 4వ వచనం చదవండి. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలత్కారుడైన రాజు వారి నేలును. అది మామూలు రాజు కాదు, బలత్కారుడైన రాజు చేతికి వారిని అప్పగిస్తాను. ఎవరిని స్పేర్ చేయడు. ఐగుప్తు దేశమా, నీవు బలమైన దేశం అని చెప్పి అనేకులను నీ యొక్క గుప్పిట్లో ఉంచుకొని పాలించిన దేశమా, నిన్ను నేను సర్వనాశనానికి అప్పగించబోతున్నానని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. బలత్కారుని చేతిలో మీరు పడిపోతారు.
అంతేకాదు బలత్కారుడైనటువంటి రాజు చేతిలో మాత్రమే కాదు, బలమైన దేవుడు ఉగ్రుడైనటువంటి యెహోవా చేతిలో పడినప్పుడు ఒక ప్రక్కన దుర్మార్గుడైనటువంటి మెర్సిలెస్ కింగ్ ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేస్తాడో, మరొక వైపున దేవుడు నేను మీ ఐగుప్తు దేశంలో సివిల్ వార్ రప్పించడమే కాదు, డ్రాట్, ఫ్యామిన్, భయంకరమైన కరువు కాటకాలు రప్పిస్తా. మీ జీవనాధారమైనటువంటి నైలు నదిని ఎండగొట్టేస్తా. ఆ నైలు నదిలో చేపలు పట్టే వాళ్ళు కూర్చుని ఏడుస్తారు. చదవండి ఆ మాట, 7వ వచనం చూసినట్లయితే, నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. మొత్తం కనబడకపోతే 5-6 వచనాలు కూడా చదవండి. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడి నేల యగును, ఏటి పాయలను కంపుకొట్టును, ఐగుప్త కాలువలు ఇంకా ఎండిపోవును, ఇంకి ఎండిపోవును, రెల్లును తొంగలను వాడిపోవును. ఎంత భయంకరం అంటే, సాధారణంగా కరువు వచ్చింది అంటే నదులు ఎండడం అనేది తక్కువ, కాలువలు ఎండిపోతాయి. నదులు ఎండడం భయంకరం, సముద్రపు నీళ్ళు ఇంకిపోవడం అనేది ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్. అటువంటి భయంకరమైన వర్స్ట్ సిచ్యువేషన్కి వస్తే ఐగుప్తీయులందరూ కూర్చుని ఏడుస్తారట. ఆ ఐగుప్తులో ఉన్న శకునగాళ్ళు, ఐగుప్తులో ఉన్న తెలివైన వారు, జ్ఞానులు అందరూ, ఒరే బాబు మీ జ్ఞానం ఏమైందిరా, వై డోంట్ యూ సేవ్ అవర్ కంట్రీ అని చెప్పి జ్ఞానులు ప్రశ్నిస్తారట. చదవండి 12వ వచనం. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను గదా. చాలు. తర్వాత, సోయారు అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. పట్టణంలో ఉన్న అధిపతులు అవివేకులు అందరూ కూడా, అధిపతులు అందరూ అవివేకులు అయిపోయారయ్యా, మోసపోయారయ్యా. మీ జ్ఞానులు ఏమయ్యారయ్యా? అంత గొప్ప దేశము, ఈజిప్టియన్ పిరమిడ్స్ని కట్టేసిన దేశము, కాంట్ యు సేవ్ యువర్ కంట్రీ? శత్రు చేతుల్లో నుండి, నీ దేవుని కోపం, ఉగ్రత నుండి, ఈ యొక్క భయంకరమైన కరువు కాటకాల నుండి రక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటావు. అప్పుడు నీకు రాజైనను అధిపతైనను లేక జ్ఞానం చెప్పువారైనను లేని పరిస్థితిలో నీకు తలా తోక లేని పరిస్థితికి దిగజారిపోతావు అంటున్నాడు. చదవండి 15వ వచనం. తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరూ లేరు. తలైనను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరు లేరు. ఇది ఒక ఫ్రేజ్, ఇది ఈ సామెత. తలైనను తోకైనను కొమ్మైనను రెల్లైనను లేదనే మాటకి దీని మీనింగ్ చెప్తున్నాడు. 9వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళండి. మొన్నటి ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నాం ఈ మాటని. 9వ అధ్యాయము 14th verse చదవమ్మా. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను తాటి కొమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయండి. అది ఏంటి? తలను తోకను తాటి కొమ్మను రెల్లును ఒకే చోట కొట్టివేయండి. నెక్స్ట్ వచనంలో అంటాడు, 15వ వచనంలో అంటాడు, తల ఎవరో తోక ఎవరో. పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. పెద్దలను గనులను తల, తర్వాత కళ్ళలాడు ప్రవక్తలు, అడ్వైజులు చెప్పేవారు, మేము జ్ఞానులు అని చెప్పేవారు అందరూ తోకలు. గన్లు తోకలు అందరిని నేను కొట్టివేస్తాను, ఒక్కడో కూడా మిమ్మల్ని నిలబెట్టేవాడు, ఆదుకునేవాడు ఒక్కడు లేడు. అంతగా జీరో చేసేసిన తర్వాత అగైన్ దేవుడు ఆయన 2వ రాకడలో ఈ కార్యాలు చేసి వారు యేసు ప్రభు వైపు తిరిగేలాగా చేసుకుంటాడు. ఆయన ప్రపంచమంతా కూడా మాకు మా శక్తి, మా బలం, మా బాంబులు, మా స్కడ్ మిసైల్స్, లేకపోతే రకరకాల న్యూక్లియర్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్న వీరు చేతులెత్తి, ప్రభువా మేము నిరుత్తరులు, మేము చేతకాని వారు, మేము వీఆర్ అన్ఫిట్ లార్డ్, వీ కాంట్ సేవ్ అవర్ సెల్ఫ్స్ లార్డ్, యు ఆర్ అవర్ సేవియర్ అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చే కాలము, టైం ఐగుప్తు దేశానికి దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ ఐగుప్తు దేశాన్ని ఎలా రెస్టోర్ చేస్తున్నాడో 18వ వచనం నుండి మనకి కనబడతా. చదవండి. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము. వాటిలో ఒకటి నాశనపురము. దానికి ఏమన్నాడు క్రింద ఫుట్ నోట్లు ఏమని ఇచ్చాడు? సూర్య పట్టణం. ఐగుప్తీయుల యొక్క దేవుడు సన్ గాడ్ వారు ఆరాధించేవారు. అది వాట్ ఎవర్ ఆ పట్టణం పేరు ద సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు దేవుడు. మరి ఆ యొక్క 2వ రాకడలో ఆ దేశాన్ని బహుగా డిస్ట్రాయ్ చేసినప్పుడు ఆ పట్టణమును ఘోరంగా డిస్ట్రాయ్ చేస్తాడేమో, దానికి వివరణ ఇంకివ్వలేదు. కానీ ఆ యొక్క పట్టణస్థులందరూ కూడా మొత్తానికి ఐగుప్తీయులందరూ కూడా ఎవరి వైపు తిరుగుతారట? ప్రభు వైపు తిరుగుతారు.
దేవా నీవే నా ఆశ్రయం అని చెప్పి 19వ వచనం, ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది అప్పటి వరకు ఉన్న బలిపీఠాలు తీసేస్తాడు. సూర్యునికో బలిపీఠం, నక్షత్రునికో బలిపీఠము, నైల్ నదికో బలిపీఠాలు, రకరకాల బలిపీఠాలన్నీ పోయి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా వైపు తిరుగుతారు. అప్పుడు యెహోవా వారికి ఏం చేస్తాడట? 20వ వచనం చదవండి. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. యేసయ్యే ఆ రక్షకుడు. యేసయ్య వచ్చిన తర్వాత మరలా ఐగుప్తీయులను విమోచించి అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. త్రూ జీసస్ క్రైస్ట్ God the Father saved the entire Egyptian kingdom. ఐగుప్తీయులందరినీ కూడా, అన్యజనుల వారిని కూడా మరలా ఆయన రక్షించుకుంటున్నాడు. యెహోవా నేనే మీ దేవుడునని యేసుక్రీస్తు క్రైస్ట్ మేనిఫెస్టేషన్ ద్వారా, క్రైస్ట్ ఇన్కార్నేషన్ ద్వారా యేసు ప్రభు మొట్టమొదటిసారిగా శరీరధారుడే వచ్చాడు. అది వారు అంగీకరించలేదు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనను చూచి ఆయన వైపు తిరిగి ఆయనలో రక్షింపబడే భాగ్యాన్ని, అంత కృపను మరలా దేవుడు ఐగుప్తీయులకి ఇస్తున్నాడని ఈ మాటలో చెప్పబడుతుంది. 21వ వచనం, ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. దేవుడే ఐగుప్తీయుల్ని తగిన రీతిలో సంపూర్ణంగా డిస్ట్రాయ్ చేసేసి, జీరో చేసేసి అప్పుడు ఆయన తట్టు తిరిగేలా చేశాడు. అందుకని కింద వచనం అంటాడు 22వ వచనంలో, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. నాట్ టు డిస్ట్రాయ్ దెమ్ బట్ వాంట్ టు సేవ్ దెమ్. వాళ్ళని నాశనం చేయడానికి కొట్టలేదట, స్వస్థపరచవలెనని వారిని కొట్టాను. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. మొత్తానికి మరలా దేవుడు ఈ ఐగుప్తీయులు, అటు ప్రక్కన అష్షూరీయులను కూడా, ఆ దుర్మార్గంగా జీవించిన వారికి కూడా దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలుని ఎలా పైకి లేపుతానో మిమ్మల్ని అలా లేపుతాను అంటున్నాడు. చూసారండి, దేవునికి కుల మత ప్రాంత భేదాలు లేవు. ఏ జాతి వారైనా ఆయన వైపు తిరిగితే ఆయన బిడ్డలమే. ఎవరైనాను ఆయన కుమారుని విశ్వాసం ఉంచి వారిని అందరినీ ఆయన కుమారులుగా అంగీకరిస్తాడట దేవుడు. యేసు నందు విశ్వాసం ఉంచితే చాలు ఐగుప్తీయుడు అయిన, అష్షూరీయుడు అయిన ఇశ్రాయేలుతో సమానంగా. చూడండి ఆ మాట ఎంత చక్కటి అద్భుతమైన ప్రామిసో. 23వ వచనం, ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోచుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. చూసారా, ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. చూడండి, ఇశ్రాయేలీలతో సమానంగా ఐగుప్తు, అష్షూరీయులు, ఇశ్రాయేలీలు కూడా ఆ ఇశ్రాయేలుతో సమానంగా వారికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. అంతేకాదు వారిని ఏమని పిలుస్తున్నాడు చూడండి, 25వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా. యెహోవా అంటున్నాడట, నా జనమైన ఇశ్రాయేలీలారా కాదట. ఎంత గొప్ప కృపా కనికరమ గల దేవుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రేస్, నా జనమైన ఇశ్రాయేలీలారా అనేది కామన్గా వాడే పదం. ఇది అలా కాదు. అన్యజనులమైన మనలాంటి వారిని, ఐగుప్తీయులు వాళ్ళందరూ అంటే కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పుడు ఒకటే, ఇశ్రాయేలీలు, గ్రీకు దేశస్తులు అంటే అన్యజనులు. మొత్తం అన్యజనులను రిప్రజెంట్ చేసే వర్డ్ క్రొత్త నిబంధనలు గ్రీకీయులు అన్నారు. యూదుడని లేదు, గ్రీకు దేశస్తుడని లేదు, అందరూ ప్రభువులు క్రీస్తుల సమానమే. అలాగే ఇక్కడ ఆ యొక్క అన్యజనులైనటువంటి ఐగుప్తీయులు అంటున్నాడు, నా జనులైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కంప్లీట్ పిక్చర్, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన విజన్ ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటంటే, నేను అమ్మ బొమ్మ అని చెప్పి గడ్డం బట్టి బ్రతిమలాడితే ఎవడ వినట్లేదు. నీవు గర్వించి అహంకారముతో అతిశయముతో ఉన్న నీ యొక్క అతిశయాన్ని అంతటినీ కొట్టిన తర్వాత, అలాగే మోయాబుని కొట్టాడు, అలాగే ఐగుప్తుని కొట్టాడు, అలాగే బలవంతులైనటువంటి కూషీలు కొట్టిన తర్వాత నీవే నా దిక్కు అని చెప్పి మీ విగ్రహాలను పడేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యూ
అండ్ ఐ విల్ కాల్ యూ యాజ్ మై పీపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ఫైనల్ 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 20వ అధ్యాయంలో ఈ చిన్న అధ్యాయం ఇది జస్ట్ ఆఫ్ 6 verses. ఇందులో దేవుడు ఎలా కొడుతున్నాడు ఐగుప్తీల్ని కూషీల్ని ఇద్దరిని కలిపి. ఎవరితో కొడుతున్నాడట? అషేరీలతో కొడుతున్నాడట. ఆ అషేరీలతో కొట్టే విధానాన్ని దేవుడు, ప్రవక్త పని ఎంత కష్టమో ఇక్కడ మనకు కనబడుతుంది. భక్తుడైనటువంటి యెషయాని దిగంబరిగా చేసి, చెప్పులు లేకుండా చేసి 3 సంవత్సరాలు నడిపిస్తాడు. యెషయా ఒక లివింగ్ టెస్టిమోనీగా మారిపోతాడు. అయ్యో, ఇంత గౌరవప్రదమైన ప్రవక్త యెషయా ఎలాగెళ్తున్నాడు ఏంటి అంటే, ఇది మీకు జరగబోయే కీడు, జరగబోయే దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్షకు ఒక సూచనగాను, ఒక ప్రవచన వాక్యం నేను చెప్తూ ఉంటే మీరు వింటారు, వినకపోతారు. మీ మధ్యనే నేను ఒక సాక్షిగాను నేను ఈ విధమైనటువంటి నా యొక్క రూపాన్ని మార్చుకొని మీ ముందు నిలబడినప్పుడల్లా ఇది మీ యొక్క మేల్కొలుపు వాక్యం అనే సత్యాన్ని గమనించాలని చెప్పి దేవుడు యెషయా లైఫ్ స్టైల్లే మార్పిచ్చాడు. చదువుదాం ఒకసారి 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అషూరు రాజైన సన్గోరు తర్తానును పంపగా అతడు అష్దోదునకు వచ్చిన సంవత్సరంన అష్దోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీదే గోనుపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు, కూష్ అనగా ఇథియోపియాను గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. చాలు. 3 years ఎంతకాలం నడిచాడు? అలాగా 3 సంవత్సరాలు సరిగా బట్ట కట్టుకోకుండా, చెప్పులు లేకుండా నడుస్తున్నది. ఎందుకంటే రాబోయే కాలంలో ఐగుప్తునకును కూషునకును జరగబోయే భయంకరమైనటువంటి ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష వారు నమ్ములాగున, ఈ మెసేజ్ అందరికీ చేరులాగున అతడు ఒక లివింగ్ టెస్టిమోనీగా, ఒక సాదృశ్యముగా, ఆయనే ఒక సాదృశ్యంగా ఉంటున్నాడట. ఎలా జరుగుతుందట? సేమ్ ఇలాగే అషేరీలు వస్తారు, శత్రువులు వస్తారు, మిమ్మల్ని ఎలాగంటే హాఫ్ నేకెడ్గా చేస్తారు, బట్టలు సకానికి సగం కోసేస్తారు, బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, దిగంబరులుగా మిమ్మలను ఖైదీలుగా తీసుకెళ్ళిపోతారు. చూడండి అంటున్నాడు 4వ వచనం. అషూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను దిగంబరులను గాను, చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చియు, తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయం పొంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అషూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుగలమని చెప్పుకొందురు. ఇది అషేరీయుల ద్వారా దేవుడు ఐగుప్తు దేశస్తులకు, కూషు దేశస్తులకు చెప్తున్న మాటలు. అంతేకాదు, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారో, వీళ్ళు యూదులు, మాకు ఐగుప్తు దేశస్తులు ఉన్నారు, లేకపోతే కూషీలు ఉన్నారు, వారు మాకు తోడుగా ఉంటారు, వారు మాకు ఆశ్రయంగా ఉంటారు అనుకుంటున్నారు. ఆ వాళ్ళే దిక్కులేని వాళ్ళకి వెళ్ళిపోతారు. మీరు వారిని ఆశ్రయిస్తారు ఇట్రా బుద్ధి లేని వారులారని దేవుడు యూదులను తిడుతున్నాడు. అందుకనే ఎవరికి శ్రమ అంటున్నాడు? యెషయా గ్రంథం 31వ అధ్యాయం మనం చూస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకు, యెహోవా యుద్ధ విచారణ చేయకు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆ ఐగుప్తీయులకే దిక్కులేదు. ఐగుప్తీయులే ఈ విధంగా నాశనం చేయబడతారు. మీరేమో మాకు ఐగుప్తీయులు, వారి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి అంటున్నారు. వారే దిక్కులేని వాళ్ళు అయినప్పుడు మీ బ్రతుకు ఇంకంత దారుణంగా ఉంటుంది. కాబట్టి ఐగుప్తీయులను, కూషీలను ఆధారం చేసుకోవద్దు, యెహోవాని ఆధారం చేసుకో. ఆయన పాదాల పట్టు, నీవు రక్షింపబడతావు. ఈరోజు మనం కూడా అంతే. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. కాబట్టి మన పరిస్థితి ఏదైనా, అది చిన్న కష్టమా పెద్ద కష్టమా ఏమైనా సరే, లేక మనకి పెద్ద అధికారి మన పక్షముగా ఉన్నప్పటికీ, సహాయం చేయడం ముందుకు వచ్చిన
ఆయనకి వందనాలు చెప్దాం కానీ ఆయన మీద ఆధారపడద్దు. తలుపు వేసుకుని ప్రభువా నీవే నా ఆధారం అని ప్రభు వైపు చూడు. అప్పుడు కొండలు మెట్టలు పర్వతాలు తత్తరిల్లిపోయినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. నిన్ను విడవను ఎడబాయనని మనల్ని పట్టుకుని నిలబెట్టే దేవుడు. కాబట్టి మోయాబీల గురించి కానీ కూషీల గురించి కానీ అశ్షరీల గురించి కానీ ఐగుప్తీల గురించి కానీ చివరికి ఇశ్రాయేల్ గురించి కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను శిక్షిస్తాను, నాశనం చేయడానికి కాదు, స్వస్థపరచుటికే శిక్షిస్తాను. ఒకవేళ మన జీవితంలో కష్టాలు వస్తున్నాయా? నాశనం చేయడానికి కాదు. ఇఫ్ వి లుక్ అన్ టు ద లార్డ్, మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని పైకి లేపడానికే మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ లేపడం ఎందుకు? మారు మనసు మనలో తీసుకొచ్చి మనకున్న బలాతిశయాలను బట్టి కాక, ప్రభువా నీవే నా అతిశయం అని యేసయ్యనే మనము రక్షణాధారముగా చేసుకునే జీవితం కొరకు అటువంటి లైఫ్ మనలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని కొట్టకముందే అట్టి మారు మనసు రక్షణ జీవితంలో మనం వద్దాం. యేసయ్య ఆయనకు రక్షణ మార్గంలో మనలను మన కుటుంబాలను నడిపించి రక్షించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు నీ యొక్క వాక్య ధ్యానాలు మాకెంతో దీవెనగా ఇచ్చారు, మీకు వందనాలు. ధ్యానించిన వాక్యాల ప్రకారముగా నాయన నువ్వు ఏ విధంగా ప్రభా ఆయా దేశస్తులైనటువంటి మోయాబీలను కానీ ఐగుప్తీలను కానీ అషేరీలను కానీ కూషీలను కానీ వారిని కొట్టి వారిని బాగు చేసి ఉన్నావో, వారిని రక్షించి ఉన్నావో, నీ యొక్క హృదయం మాకు అర్థమైంది. నీ యొక్క ప్రణాళిక ఏంటంటే సర్వలోక జాతి ప్రజలు, అన్ని జాతుల ప్రజలు నీ తట్టు తిరగాలి, వారి వ్యర్థ విగ్రహాలను ప్రక్కన పెట్టుకోవాలి, వారి చేతులు నిర్మించుకున్న దేవుళ్ళని విడిచిపెట్టి నిజ దేవుడు అయిన నీ పాదాల యొద్ద పట్టి అయ్యా నీవు సృష్టించిన నీ ప్రజలు నీ స్తుతిని మహిమపరిచే విధముగా ప్రపంచము మారు మనసు పొందాలని నీ యొక్క హృదయ వాంఛన ప్రభావం మేము నెరవేర్చేవారిగా మా చివరి శ్వాస వరకు మనుషులను కానీ శక్తులను కానీ నమ్ముకోకుండా యేసయ్య నీవే నా ఆశ్రయమని నిన్నే నమ్ముకుని నిన్నే వెంబడించి నీలోనే జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఇట్టి భాగ్యం అనేకులు పొందులాగున నీ సేవలు అనేకులు నడిపించే కృపను, నీ రక్షణలోనికి అనేకులు నడిపించే గొప్ప సేవ జీవితాలను మాకు దయచేయండి. ధ్యానించిన వాక్యం మాకు రక్షణగా, మాకు దీవెనగా మార్చమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని యేసయ్య రక్షణ మార్గంలో చివరి శ్వాస వరకు పరిశుద్ధాత్మను నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం ఆరాధన ఉదయం 9:30కి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘంలో జరుగుతుంది. మరి మార్నింగ్ 8 o'clockకి క్వారీ చర్చ్లో జరుగుతుంది. ఈవినింగ్ మరలా 6 o'clockకి మెర్సీ కాలనీ సేమ్ రాజమండ్రి కొంతమూరులో ఆరాధన జరుగుతుంది. అలాగే రేపు ఫస్ట్ సండే కాబట్టి కమ్యూనియన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇది రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతస్తులు గమనించాలి. కాకినాడలో ప్రతి శనివారం ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6:30 to 8:30 జరిగే ఆరాధనకి ఆ కాకినాడ చుట్టుపక్కల వారిని ఆహ్వానిస్తున్నాను. ప్లేస్ కాకినాడలో కలెక్టర్ ఆఫీస్ ప్రక్కన, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రక్కనే, క్రేక్ మెమోరియల్ చర్చ్ ఆపోజిట్లో సుహిత ఎండోక్రైనాలజీ హాస్పిటల్ పైన ఒక హాల్ రెంట్కి తీసుకోవడం జరిగింది. అక్కడ జరిగే ఆరాధనకి ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ వీక్.